పూర్తిగా మాట్లాడుకుందాం. మరొక కాలర్ లైన్ లో రెడీగా ఉన్నారు, మాట్లాడతాం. హలో, నమస్కారం అండి. నా పేరు జయలక్ష్మి అండి. అలాగే జయలక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? జగీపేట నుంచి. అలాగే ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి గురించి అండి, నాగేశ్వరరావు అతని పేరు. అలాగే నాగేశ్వరరావు గారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మాకు తెలియదండి. ఆయన వయసు వచ్చేసి 42 సంవత్సరాలు ఉంటాయి. 42 సంవత్సరాలు ఉంటాయి. అలాగేనమ్మా, మనతో పాటు గురుగారు ఉన్నారు. మీ సమస్యని గురుగారికి తెలియజేయండి, సమాధానం చెప్తారు. మాట్లాడండి గురుగారితో. హలో, చెప్పండి అమ్మా, పేరేంటన్నారు? నాగేశ్వరరావు అండి. ఓకే, నాగేశ్వరరావు గారు ఏం చేస్తుంటారండి? ట్రైనింగ్ అండి. ట్రైనింగా? డైనింగ్. ఓకే, డ్రైవర్. ఓకే, చెప్పండి సమస్య ఏంటి చెప్పండి. అతను ఏ మాట చెప్పినా కానీ వినట్లేదండి. డ్రింక్ ఎక్కువ తీసుకుంటాడు. ఓకే, మన మాట ఏందో, గొడవ ఎక్కువ పడుతున్నాడు నాతో. మంచి చెబితే వినటం లేదు. అదే ప్రాబ్లం అవుతుంది మాకు బాగా. ఓకే అండి, న్యూమరాలజీ ప్రకారం ఆయనకి నాగేశ్వరరావు అంటే న్యూమరాలజీ ప్రకారం సాధారణంగా మనకి మంచి పేరేనండి, అంత ఇదేం కాదు. అయితే ఆయనకి సంబంధించినంత వరకు 5 అనేటువంటి నెంబర్ కలిసి వస్తుంది. అలా 5 సార్లు ఆయనకి ఈ అమ్మవారి కుంకుమార్చన ఎక్కువగా చేయించే ప్రయత్నం చేయండి. ఏదైనా సరే కంట్రోల్ చేసేలాగా, అంటే మనం పూర్తిగా అన్నీ కూడా మన కంట్రోల్లోకి రావాలి అని అనుకోకూడదు. అలాగని ఆయన కంట్రోల్లో ఉండాలి అని అనుకోవడంలో కూడా తప్పు లేదు. ఇప్పుడు మీ భర్త గారు మీకు అనుగుణంగా మాత్రమే కాదు, అన్ని విధాలుగా కూడా మంచిగా ఉండేటువంటి భర్తగా ఉండాలి అని అనుకుంటే, అంటే బాధ్యత కలిగిన భర్తగా ఉండాలి అని అనుకుంటే, అమ్మవారి దగ్గరికి వెళ్ళి 5 రకాలైనటువంటి పళ్ళు, 5 రకాలైనటువంటి వస్త్రాలు, 5 రకాలైనటువంటి ద్రవ్యాలు తీసుకెళ్ళండి. అంటే గాజులు, పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, వీటితో పాటు 5 రకాలైనటువంటి వస్త్రాలు. 5 రకాలైనటువంటి వస్త్రాలు అంటే మీరు 5 చీరలు తీసుకెళ్ళచ్చు, లేదంటే 5 రకాలైనటువంటి కొన్ని వస్తువులు అమ్మవారి దగ్గరికి తీసుకువెళ్ళి సమర్పించి 5 రకాల పువ్వులతో అమ్మవారికి పూజ చేయించుకున్నట్లయితే ఆయన త్వరగా మారేటువంటి అవకాశం ఉంటుంది. 5 వారాలు ఇలా చేయాలి, మంగళవారాలు కానీ శుక్రవారాలు కానీ ఇలా చేస్తే అది కలిసి వస్తుంది. తప్పకుండా ఆయన మారేటువంటి అవకాశం ఉంటుంది.